35 సంవత్సరాలుగా నేను పోతే నువ్వు, నువ్వు పోతే నేను అని ఇద్దరు దొంగలు మార్చి నియోజకవర్గాన్ని చెరపట్టిందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక యువకుడు ముందుకు రాకుండా, మరొకరికి అవకాశం ఇవ్వకుండా, ఏ ఒక్కరు కూడా కనీసం వాళ్ళను వేలెత్తి చూపకుండా నియంతలుగా వాళ్ళిద్దరూ ఈ నియోజకవర్గాన్ని 35 సంవత్సరాలుగా పంచుకున్నారు. ఈ వేదిక ద్వారా నేను ప్రస్తుతం జంపింగ్ జపాంగుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేకు తెలియజేస్తున్నా, కడియం అంకుల్ ఇక నువ్వు సెలవు తీసుకో. శ్రీహరి అంకుల్ నువ్వు ఇక సెలవు తీసుకో. 75 సంవత్సరాలు పైబడ్డ నువ్వు ఇక ఎమ్మెల్యేగా అనర్హుడివి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి నేను అభివృద్ధి కోసమే పోతున్నా అని చెప్తున్నావు కదా, ఇక్కడనే మీరు చూడొచ్చు. ఇక్కడనే 1400 కోట్లు తీసుకొచ్చిందని ఇక్కడ పోస్టర్లు వేయించుకున్నాడు. మరి 1400 కోట్ల రూపాయలను నీ బిడ్డకు నువ్వు కలిసి ఇద్దరు పంచుకున్నారా? నిజంగానే ఇక్కడికి వచ్చిన మా అమ్మలక్కలకు, లేకపోతే మా తమ్ముళ్లకు, మా అన్నలకు పంచిపెట్టినవా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలిసిందే, మీరు ఏం ఆశపడ్డారంటే తులం బంగారం వస్తుందని ఆశపడ్డారు. పాపం 4000 రూపాయల పింఛన్లు వస్తాయని ఆశపడ్డారు. మా రైతన్నలకు గత ప్రభుత్వం 5000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం 7500 రూపాయలు ఇస్తానని మభ్యపెట్టింది. కాబట్టి మీరు ఏమరపాటులో ఆ ఓటును తీసుకుపోయి వీని నాశనగాలానికి చేసింది. కనుక వీడొచ్చింది మొదలు 2500 రూపాయలు మా మహిళలకు అందలేదు, మా అవ్వలకు 4000 పింఛన్లు అందలేదు, మా తాతలకు 4000 పింఛన్లు అందలేదు, మా ఆడబిడ్డలకు 2500 రూపాయలు బహుమానంగా ఇస్తామన్నాడు, అవి అందలేదు. పోనీ ఇవన్నీ పోని రైతులకేమైనా మేలు చేసినవా అంటే అది కూడా చేయలేదు. ఒకేసారి రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఈ దుర్మార్గుడు మనల్ని వంచి మోసం చేసిండు. కాబట్టి ఇవన్నీ గల్లాబట్టి అడగవలసిన కడియం శ్రీహరి తన ప్రతిపక్ష పాత్ర నుండి తప్పించుకొని ఒక అసమర్థుడిగా అధికార పక్షంలోకి బొల్తా కొట్టిన విషయం కూడా మీకు నేను చెప్పదలుచుకున్నా. నేను ఈ రోజు అడుగుతున్నా, నువ్వు మర్యాదకు ఆ 1400 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టినవో, ఎవరికి పంచినవో చెప్పాలి. లేని పక్షంలో కడియం అంకుల్ నీ వెంటబడతా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు 1400 కోట్ల రూపాయలు తీసుకొస్తే మోరీలు కట్టడానికి 1400 కోట్ల రూపాయలను వెచ్చించినవా, లేకపోతే 4000 పింఛన్లు ఇవ్వడానికి ఈ 1400 కోట్లు వెచ్చించినవా, లేకపోతే హాస్పిటల్ కట్టడానికి ఈ 1400 కోట్లు వెచ్చించినవా, లేకపోతే బడులు కట్టడానికా, ఏం కట్టడానికి 1400 కోట్లు తీసుకొచ్చినవో చెప్పు జరా. ఇప్పటికైనా చెప్తున్నాం, ఆ పోస్టర్లు తొలగించు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి పట్టుమని 100 కోట్లు కూడా రాలేదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు 1400 కోట్ల కనుక నువ్వు తీసుకొస్తే ఇదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఇద్దరం కలిసి ఆ లెక్కలు చేసి మరీ ప్రజలకు చూపిద్దామని కూడా నేను సవాల్ విసురుతున్నా. ఎక్కడికి పడితే అక్కడ 1400 కోట్లని పోస్టర్లు వేయించుకుంటావా? పోస్టర్లు ఇంత బద్దమా, ఇంత దుర్మార్గమా? ఎక్కడోళ్ళు అక్కడ మోరీలు లేక బాధపడతాను. ఇంకా సిగ్గు లేదు. గిక్కనే గనుపూర్ దాటగానే ఓ గ్రామంలో రైతన్న వడ్లు కూడా లేదని చచ్చిపోయింది. రాత్రికి రాత్రే పోయి ఆ కుటుంబానికి తాయిలాలిచ్చి పాప ఆ కుటుంబాన్ని నాశనం చేసి పరేసిండు. మరి ఎవి నీ 1400? ఎక్కడ రైతులకు నువ్వు కొంటామని ఎందుకు కొనలేదు ధాన్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది స్టేషన్ గన్పూర్ కి నూతన రాజకీయ శకమని కూడా నేను చెప్పదలుచుకున్నా. మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. నేను యువకుని, నా మీద ఈ ప్రభుత్వం 24 కేసులు పెట్టింది. నేను దాదాపుగా 92 రోజులు ఈ చెంచల్గూడ జైల్లో ఉన్నా. అయినా కూడా చూస్తే ఓ 50 కిలోల పిల్లగాడే అనుకుంటాను కావచ్చు. మీ కూసాలు కదిలిపోయేలాగా కూడా నేను చేస్తా. నేను చెప్తున్నా కదా, ఈ నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకుగా నిలబడతా, ఈ అక్క చెల్లెళ్ళకు ఒక పెద్ద అన్నగా నిలబడతా, ఈ అమ్మలకు అయ్యలకు ఒక పెద్ద కొడుకు కూడా ఉంటానని నేను తెలియజేస్తున్నా. మరొక్కసారి తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అమ్మలారా మీకోసమే తెలంగాణ రక్షణ సేన పెట్టిన వ్యక్తి కూడా మహిళ. మీకు 50 సీట్లు ఇస్తామని కూడా ఆ మహిళ ప్రమాణం చేస్తున్నది. కాబట్టి మొట్టమొదటిసారిగా